జై గురుదేవ దత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈరోజు లండన్లో మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగిందండి. చాలా చాలా ఆనందంగా ఉందండి నాకైతే. ఎందుకంటే భగవద్భక్తి వేరు, ఇలా వీళ్ళని కూడా కలవడం వేరు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క పని కోసం వస్తారు. నిజంగా అందరినీ మెప్పించి నచ్చేలాగా చేసిన చిరంజీవి గారంటే చాలా ఇష్టం అండి. మా ఫ్యామిలీలో నా కొడుకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం అంటే జగదేక వీరుడు, అతిలోక సుందరి కావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అక్కడ ఎలా డ్యాన్స్ వేస్తే ఇంటికొచ్చి అలాగే వేసేవాడు. అమ్మ, నేను ఎప్పుడైనా చిరంజీవి గారిని ఒక్కసారైనా కలుసుకోవాలి పర్సనల్గా అని చెప్పి నాతో చాలాసార్లు చెప్తే, ముందు నువ్వు చదువుకొని అయ్యా అని నేను కూడా సరదాగా అనేదాన్ని. అయితే లండన్లో ఈరోజు తనకు బాగా ఇష్టమైన వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ఇది ఈరోజు నా బిడ్డ కళ్ళల్లో అంత ఆనందాన్ని చూశానండి. అసలు ఎంత ఆనందపడిపోతున్నాడంటే, ఇంకా ఒక మదర్ని చూసినా కూడా అంత ఆనందం ఉండదేమో, ఒక సొంత అన్నయ్యని చూసినా కూడా అంత ఆనందం ఉండదేమో, అంత ఐ లవ్ యూ చెప్పేస్తున్నాడు, అంత ఆనందపడిపోతున్నాడు. అప్పుడు నిజంగానే నాకు చాలాసార్లు అనిపించేది, ఇంతమంది ఇంత ఫ్యాన్స్ అయ్యారంటే వాళ్ళలో సంథింగ్ ఏదో ఉండాలి కదా, గొప్పతనం అనుకునేదాన్ని. ఈరోజు నా కళ్ళతో నేను చూశాను. అక్కడ ఎంతోమంది వచ్చారు ఎయిర్పోర్ట్కి కలవడానికి. అందరూ ఉద్యోగులు కూడా ఈరోజు సెలవు పెట్టి ఆయన కోసం వచ్చారు. షేక్ హ్యాండ్ల కోసమైనా, ఆయన చూడ్డానికైనా వచ్చారు. కానీ నిజంగా అప్పుడు అనిపించింది, నిజమే, మనం కూడా కరెక్ట్గానే ఆ సారు గారిని ఈరోజు కలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ముఖంలో ఎక్కడ చెరగని చిరునవ్వు ఆయన సొంతమైంది. ఆయన ఎక్కడైనా సరే, ఫ్లైట్లో వచ్చామే, ఈరోజు నాకు నీరసంగా ఉంది, తర్వాత కలవచ్చు కదా వీళ్ళు అని ఎక్కడ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఎంతో అత్యంత అద్భుతంగా అందరినీ కలిసి, అందరినీ ప్రేమగా పలకరిస్తూ, పైగా వాళ్ళ సెల్లే తీసుకొని సెల్ఫీలు ఈయనే తీసుకుంటూ అసలు ఎంత ఆనందంగా ఉన్నాడో. నిజంగా సినిమాలో హీరో కరెక్టు, కానీ నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారండి. అందరినీ అక్కలు, చెల్లెళ్ళు అనుకుంటా అక్కడ అందరినీ ప్రతి ఒక్కరితోనూ ఎంతో ప్రేమగా పలకరిస్తున్నారు. నేనైతే నాకు నిజంగా నేను మొన్న ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మా కిరణ్ బాబుకి ఇదే విధంగా నేను ముద్దు పెట్టడం జరిగింది. అంటే నా బిడ్డ అనుకున్నాను. అలాగే చిరంజీవి గారు కూడా అంత మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక అంజనాదేవి ఆ తల్లి కాడ ఆ బిడ్డే కాదు, నిజంగా అందరికీ కూడా ఆ బిడ్డే అయినాడు అని అనిపించిందండి చిరంజీవి గారిని చూస్తే. కాబట్టి చాలా చాలా ఆనందంగా ఉందండి. బిడ్డ పుట్టినప్పుడు కాదు, పేరు తెచ్చుకున్నప్పుడు అన్నట్లాగా ఆ తల్లికి ఎంత ఆనందమో. కానీ మనలాంటి తల్లులు ఎంతోమంది చిరంజీవి గారికి తల్లయ్యారు, చెల్లయ్యారు, అక్కయ్యారు. కానీ ఒక్క తల్లి మాత్రమే భార్య అయింది. ఆవిడ పేరే సురేఖ. అలాగా మనందరం కూడా ఆ చిరంజీవి గారి యొక్క అంటే ఆ ప్రేమతత్వాన్ని, ఆ చిరునవ్వును చూసి మనమంతా కూడా అది నేర్చుకోవాలా నాకు అనిపించింది. ఎక్కడైనా అయ్యో మేము జర్నీ వచ్చామే, కాసేపు అలసిపోతాం కదా, ఎందుకు వీళ్ళు ఇట్లా విసిగిస్తున్నారని ఎక్కడ కానీ ఆ భావన లేకుండా, అందరూ తన బిడ్డలు తన కోసం ఎదురు చూస్తున్నారా అన్నట్లు ఆయన ఎంతో అత్యంత అద్భుతంగా అందరినీ ఆదరించారు. అందరినీ ప్రేమతో షేక్ హ్యాండ్లు, ఆయన చెయ్యి నలిగిపోయిందేమో అన్నంతలాగా అందరూ షేక్ హ్యాండ్లు ఇస్తే ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ కానీ విసుగు లేకుండా ఉన్నారు. దట్ ఈస్ చిరంజీవి గారు అండి. నిజంగా చాలా గ్రేట్. కానీ ఆయనకి ఫ్యాన్స్ అంటే మామూలు వాళ్ళు కాదండి. నిజంగా అందరూ ఆయనకు ఆంజనేయ స్వామి కూడా ఆయనకి ఫ్యాన్ అయినారేమో అన్నట్లాగా ఆయన చిరంజీవి అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి చిరంజీవి అని పేరు పెట్టుకున్న సార్థకత నిలిచింది. ఎప్పుడు ముఖంలో చెరగని చిరునవ్వుతో ఆయన ఎప్పుడు ఉన్నారు. ఆయన ఎప్పుడు 10 కాలాల పాటు ఇలాగే ఉండాలని, ఆయన అభిమానులంతా ఇలాగే ఆదరించాలని, మనమందరూ కూడా ఇలాగే ప్రేమించాలని, ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందామండి. ఆయన చూసిన తర్వాత నాకు అంత ఆనందం కలిగింది. అందుకే మీతో నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట. నా యూట్యూబ్లో పెట్టాలి, మీ అందరు కూడా చూస్తారు అని చెప్పి అనిపించింది. అందుకే ఈ చిన్న వీడియో పెడుతున్నానండి. అసలు కొత్త వాళ్ళు కదా, అలా ఏమీ లేకుండా ఆయన
అందరూ ఏం గుర్తుంటారండి ఆయనకి, ఎంతో లక్షల మంది ఫ్యాన్స్. కానీ ఆయన దిగి ఎయిర్పోర్ట్లో ఒక చిరునవ్వుతో అందరూ హాయ్ అనుకుంటా వచ్చి అందరినీ పలకరించాడండి. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే నాది ప్రేమతత్వం కదా. అందుకని అలా ఎవరైనా ప్రేమగా ఉంటే నాకు చాలా, నేను వాళ్ళకి ఫిదా అయిపోతానన్నమాట. అంత ప్రేమ ఉండాలి. ఇక్కడ మనకు డబ్బులు కాదు ప్రధానం, మనుషులే కావాలి, మనుషులు సంపాదించుకోవాలి, నలుగురు మనుషులు సంపాదించుకోవాలి అని మనందరికీ నాకైతే నేర్పించారు. నేను కూడా అదే భావంతో నలుగురు మనుషులు కావాలి అని ఆనందంగా ఉంటాను. అంటే మీరంతా కూడా ఈ చిన్న వీడియోని రిసీవ్ చేసుకుంటారు, చిరంజీవి యొక్క అభిమానులు చూస్తారు అని చెప్పి నాకు అనిపించింది. మా బాబు అయితే ఫుల్గా హ్యాపీ అండి. చూడండి మా బాబు సూపర్ రజ్జా, సూపర్.